అలా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? దీనికి సంబంధించి ఏమి ఆధారాలు ఏమి వైసీపీ వాళ్ళు ఏమి ఆధారాలు ఉన్నట్టుగా ఏం చూపించట్లేదుగా. ఇప్పుడు మొన్న టీడీపీ పార్టీ నుంచి మాట్లాడుతూ వాళ్ళు ఏమి సవాల్ విసురుతున్నారంటే, మీకు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు కోర్టుకి వేసుకోండి అని అన్నారు. మొన్న హైకోర్టుకి వేసుకుంటే హైకోర్టు కొట్టేసింది, సుప్రీం కోర్టుకి వెళ్ళట్లేదు. వాళ్ళు ఏమన్నారు, ఆధారాలు ఉంటే చూపించాలంటున్నారు. ఆధారాలు చూపించడంలో ఫెయిల్యూర్ అయ్యి వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు చేస్తున్నారు కదా. అంటే అసలు డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. మొదటి దాకేమో డిఎస్సీలో అక్రమాలు అంటారు, స్పోర్ట్స్ కోట అన్నారు. తర్వాత ఏమో వచ్చేసేసి పేపర్ లీకేజ్ అని అన్నారు. తర్వాత వచ్చి డబ్బులు కమ్ముకున్నారు. ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు ఏదైతే ఇది డిఎస్సీలో ఈ యాక్సిడెంట్ వ్యవహారం దాన్ని ఎలాగ ఇవ్వాలి అనే పద్ధతి తీసుకొచ్చిందే వైసీపీ ప్రభుత్వంలో. ఇది ఎలాగంటే మొత్తం 16,000 ఉద్యోగాలు ఇస్తే 47 మంది వచ్చారని చెప్పని అంటున్నారు. ఈ 47 మందిలో కూడా వివిధ కారణాలకి ప్రతిదీ కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి తెలిసి ఎందుకు రాలేదు వాళ్ళకి ఎవరన్నా, నేను చూసా పేపర్ లో కానీ మీడియాలో కూడా చూసా, కోర్టు స్పాట్ ఉందంట కానీ అప్లై చేయడంలో చేయలేదంట. అది ప్రభుత్వం తప్ప ఎలా అయింది? వీళ్ళు దానికి ప్రత్యేకంగా ఈ 47 మందికి కూడా ఎవరికి ఎందుకు రాలేదు అనేది ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ ఎవరిని ఇచ్చిందిగా ప్రభుత్వం. మరి దీన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు 16,000 మందికి అంతమందికి ఇచ్చినప్పుడు ఎక్కడైనా జరిగినా అది వాళ్ళ లోపం అని చెప్పని కూడా చూపించారుగా. మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు, మీరు ఎక్కడికి రమ్మన్నా చెప్పండి, టైం మీరే చెప్పండి, రండి, అది ఇదని మాట్లాడారు. దానికి సమాధానం చెప్పడం ఏ రకంగా చూడాలి? ఇప్పుడు సవాల్ ఇస్తారు, వచ్చిన ఆరోపణ విద్యాశాఖ మంత్రి మీద ఈయన సవాల్ విసిరాడు. సవాల్ విసిరితే దానికి జగన్మోహన్ రెడ్డి సవాల్ తీసుకోకుండా ఎమ్మెల్యే కాని వాళ్ళు, కనీసం ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యే కూడా కాని ఆ పెర్మి నాని వీళ్ళు వచ్చి నేను రెడీ, ఎవరిని రాజీనామా చేయాలన్న విద్యాశాఖ మంత్రి చేయమన్నారు. మీరు దానికి సమాధానం మనకి ఎవరి దగ్గర నుంచి కావాలి? విద్యాశాఖ మంత్రి నుంచి కావాలి. దాని నుంచి కాకుండా చంద్రబాబు నాయుడు రమ్మను జగన్ అంటారు, లోకేష్ బాబు వస్తే నేను ఎమ్మెల్యే కానీ నేను వస్తానంటాడు. ఇది ఎటు తీసుకెళ్తున్నారో ఈ ప్రజలకు మాకేం అర్థం కావట్లేదు. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు అంటే తల్లికి వందనం వేశారు కదా, తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడ్డాయి. ఇప్పుడంతా కూడా ఏంటంటే అదొక రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఉంది. దీన్ని డైవర్షన్ చేయాలి, కూటమి ప్రభుత్వానికి మంచి వస్తుంది. మంచిగా రావాలంటే రాకూడదు. ఎందుకంటే స్కూల్ వ్యవస్థలో కూడా ఏదైతే లోకేష్ బాబు ఆయన ఉన్న ఈ విద్యాశాఖ ఉందో ఆ బడులు రోజు చూస్తున్నాను పేపర్, వారానికి 3-4 రోజులు కంపల్సరీ ఏదో ఒక స్కూల్ ని వెళ్తున్నాడు. వెళ్ళి సందర్శించి అక్కడ భోజనం కానీ అదంతా కూడా ఆయనే స్వయంగా ఆయనే కనుక్కొని ఆ పిల్లలతో పాటు భోజనం చేసి అన్ని చేస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే ఈ ప్రజల్లోకి వెళ్తే రేపు పొద్దున అసలు వైసీపీకి మనుగడ లేదని చెప్పని ఇటువంటివన్నీ చేస్తున్నారని ప్రజలు పబ్లిక్ గా అనుకుంటున్నారు. కాదు సార్, ఇప్పుడు లోకేష్ గారు ప్రతి స్కూల్కి వెళ్ళి గతంలో ఏ విద్యాశాఖ మంత్రిని చేశారా? గతంలో గవర్నమెంట్ లో లేదుగా, దీనికి వెళ్ళలేదుగా, మనం చూసాం వెళ్ళలేదుగా. ఇంకా ఇంకోటి గతంలో ఏంటంటే పిల్లలకి ఇచ్చిన తర్వాత బ్యాగుల్లో గాని గుడ్డులో గాని దేంట్లోనే చేశారు, బెల్ట్ మీద అన్నిటి మీద ఆ రోజు జగన్ గారు ఫోటోలు వేసుకున్నారు, పాఠ్య పుస్తకాల మీద. ఈ రోజు చూడండి, ఈ రోజు ప్రభుత్వ ముద్రతో మన లోకేష్ బాబు ఇస్తున్నారంటే అంత గొప్ప మనసుది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు కదా, ఇది చక్కగా పరిపాలించడం వల్లే ఆయన మొహం కావాలి, జనాభా చూడకుండా పిల్లలతో రాజకీయాలు ఎందుకని చక్కగా ప్రభుత్వం ముద్ర వేసి అన్ని ఇస్తున్నారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? డిఎస్సీలో అక్రమాలు జరిగింది అనేసి. ఓకే, దానికి లోకేష్ గారు ఏమన్నారు? రా, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అన్నట్టుగా జగన్ చెప్పాడు. రావడానికి భయమా? వచ్చి చర్చించు, నిజంగా అక్రమాలు జరిగింది నిరూపించు. ఇదిగో వైకాపా వాళ్ళు చేసేవన్నీ ఫేక్ డ్రామాలని చెప్పి జనాలందరికీ తెలుసు. ఏది సక్రమంగా చేసే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఓట్లు తీసేస్తే సుమారు 40 లక్షల ఓట్లు దొంగ ఓట్లు చేర్చి డబల్ ఓట్లు చేర్చావు. నువ్వు గెలిచావు, నీకు 151 సీట్లు వచ్చిందంటే దాన్ని దొంగ ఓట్లు చేర్చి దొంగ ఓట్లు చేసి బట్టి వచ్చింది. సరి కార్యక్రమం పెట్టాక నీ యొక్క అసలు స్వరూపం ఆంధ్రప్రదేశ్ లో నీకు 40% వచ్చింది, 40% వచ్చింది అనుకుంటే అందరూ అనుకున్నారు. నీ వెనకాల పెద్ద జనం కాదు ఉంది, దొంగ ఓట్లు చేసింది. నెక్స్ట్ నాకు తెలిసి నువ్వు పులివెందులో ఓడిపోతావు, రాసి పెట్టుకో. మేము చెబుతున్నాం, జాబ్ వచ్చేసి సంవత్సరం అవుతుంది, ఉద్యోగాలు చేసుకుంటాను. ఇప్పుడు వచ్చి అక్రమాలు జరిగినాయి. మొన్నటిదాకా స్పోర్ట్స్ కోట అన్నారు, తర్వాత పేపర్ లీక్ అన్నారు, తర్వాత అమ్ముకున్నారు డిఎస్సీ పోస్టులు అన్నారు. ఏ రకంగా చూడాలి? వాళ్ళు ప్రతిదీ అంతే కదా. అమరావతిలో ఏమీ లేదు, భ్రమరావతి అన్నారు. రా, ఇప్పుడు అమరావతిని చూపిస్తున్నారుగా. పోలవరం ఏమి చేయట్లేదు అన్నారు. రా, పోలవరం కనపడుతుందిగా. ప్రజలకు ఏమి చేయలేదు అన్నారు. ఏంటి ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ అన్నారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు.
ఏ పథకం ఇవ్వాలా అన్ని చేశారు. ఒకటి ఏదో ఒకటి మేము బతికే ఉన్నాం, మేము చచ్చిపోలేదు అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది. ఇలాంటి ఎన్ని ఏదో ఒకటి మొన్న విజయవాడలో లాకప్ డెత్ జరిగింది. అసలు కులవాళ్ళు పోటీలేదే, ఒక కులవాళ్ళు వేస్తేనే ఎమ్మెల్యే గెలుస్తున్నారా? ఒక కులవాళ్ళు గెలిస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావా? నీ రెడ్డి వేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి. ప్రతి దానికి కులాన్ని మతాన్నో నీ చెంచాగాళ్ళందరినీ పెట్టుకొని ఎవడో ఒకటి ఏదో ఒకటి మారుతాడు. కులం ఆ ముఖ్యం, జనాలు మంచి కావాలి. జనాలకు మంచిదే మనల్ని ఇది చేస్తుంది. జనాలందరూ ఏంటికి కోరుకునేది మంచి పరిపాలన కావాలి. ఆ పరిపాలన అనేది చంద్రబాబు గారి దగ్గర కనబడుతుంది. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఇదే పని. డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మీరు మీరేమంటారు? రాజీనామా చేయాలని చెప్పని వాళ్ళు అనడం కాదు, 11 మంది రాజీనామా చేసి ఇదే సబ్జెక్ట్ మీద ఎలక్షన్ కి వెళ్తే ఎంతమంది గెలిస్తే 11 మంది గెలిచారనుకోండి, అప్పుడు లోకేష్ తో రాజీనామా చేయండి. అంతేగాని డిఎస్సీ లో అక్రమాలు జరగలేదయా, అది కంప్యూటర్ ప్రకారంగా జరుగుతుంది ఎగ్జామ్స్ అని అంటుంటే ఏదో పేపర్ లీకేజ్ అంటారు. ఇంకా వినేవాళ్ళు ఎవరు లేరండి. ఆంధ్రప్రదేశ్ లో అందరూ విజ్ఞులు అయిపోయారు, విద్యావంతులు అయ్యారు, అందరూ తెలుసుకుంటున్నారు. ఎవరేంటి అనేది తెలుసుకున్నారు కాబట్టి 151 నుంచి 5 తీసేసి 11 చేశారు. ఇలా వాగుతూ పోతా ఉంటుంటే 11లో కూడా ఒకటి పోయి ఒకటే మిగిలింది. ఇప్పుడు మొదటిదాకేమో పేపర్ లీకేజ్ అని అన్నారు, తర్వాత స్పోర్ట్స్ కోటా అన్నారు, తర్వాత ఏమో వాళ్ళ కాంగ్రెస్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు అని అన్నారు. ఏ రకంగా వైసీపీ మాట్లాడారు? దాన్ని ఏ రకంగా చూడాలి? ఏదైనా ఒక అక్రమం జరిగింది అని చెప్పని ప్రూఫ్ తీసుకొచ్చి చూపించండి అని చెప్పారంటే, చూపించకుండా ఏంటంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని చెప్పి అనుకొని ఊరికే చెప్తా ఉంటుంటే ప్రజలు ఏదో వింటారనుకుంటున్నారు, కానీ వింటున్నారు, వదిలేస్తున్నారు. మంచి ఏంటి చేయండి అనేది అందరూ గమనిస్తున్నారు. మంచి అనేది చార తీసుకున్నారు, చెడును వదిలేశారు. ఇంకా చెడుని దగ్గర చేర్చుకోవాలని ఎవరికి ఇష్టం అయితే లేదు. అంటే సార్ ఇప్పుడు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు, బహిరంగ మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా, ఎక్కడికైనా ప్లేస్ మీరైనా చెప్పండి, దేనికైనా సిద్ధం అది అని చెప్తే వైసీపీ మాట్లాడుకోవడానికి అసలు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇస్తాడు కదా. ఇప్పుడు స్క్రిప్ట్ చదివే జగన్మోహన్ రెడ్డికి అవలేలగా ఏదో అంటారు చూసారా, బంగారు కణికను కూడా ఒక వస్తువు తయారు చేయాలంటే కాల్చి తయారు చేసినట్టుగా లోకేష్ ఏంటి పరిణితి చెందిన నాయకుడు అయిపోయాడు. ఈ రోజున ఎటువంటి సబ్జెక్ట్ మీదైనా సరే అవలేలగా సరే ఫేస్ టు ఫేస్ డిబేట్. జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి, చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారి స్థాయి అవసరం లేదు, లోకేష్ గారు చాలు వాళ్ళ టీమ్ లో మొత్తానికి కానీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డికి కానీ రమ్మని చెప్పి ప్రత్యక్ష సవాల్ ఇస్తున్నాడు. డేట్ టైం ఆయనే చెప్పమన్నాడు, వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది ఎందుకంటే ఇలా మాట్లాడతారు వాళ్ళు ఏం లేదండి. వాళ్ళు ఏంటంటే గతంలో 5 ఏళ్లలో 14-19లో చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయాం. వీళ్ళు ఏం చేశారంటే ప్రతిదీ అబద్ధం అని చెప్పేటప్పుడు ప్రజలు కూడా ఏంటంటే అబద్ధం అంటున్నారు కదా, యువకుడు ఉత్సాహవంతులు అయి ఉంటాడు, ఒకసారి ఇచ్చి చూద్దాం అని చెప్పని ఏదో ఇచ్చుంటారు 151 సీట్లు ఇచ్చినందుకు ప్రజలు నెత్తి మీద కొడుగులా తయారయ్యాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఆస్తులు కూడా వాళ్ళు తనఖా పెట్టుకునే పరిస్థితి. ఎవరి స్థలం ఏ రోజు అర్ధరాత్రి లాక్కుంటారో తెలియదు, ఎవరి పరిస్థితులు ఏమవుతాయో తెలియని పరిస్థితుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని వెయిట్ చేశారు, వచ్చారు, వాళ్ళ ప్రతాపం చూపించారు. ఇంతటితో సమాప్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డిఎస్సి కూడా సంవత్సరం అయిపోయింది, రిక్రూట్మెంట్ జరిగిపోయింది, అంతా సవ్యంగానే సాగింది. ఇప్పుడు నిద్రలేసి ఢిల్లీలో ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో నీటిలో అవకతవకలు జరిగిన పేపర్ లీకేజ్ అయిందని చెప్పి వాళ్ళు ఒక ఉద్యమం చేస్తే దానికి సక్సెస్ అయ్యి దాని శాఖ మంత్రి రాజీనామా చేయటం మూలాన వీళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది. అసలు నాకు తెలియగలుగుతాను, వీళ్ళు 2019లో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అసలు డిఎస్సి అనేది అసలు కండక్ట్ చేశారా? అసలు ఉపాధ్యాయులు అంటే ఒక గౌరవం ఉందా? వీళ్ళ చేత వైన్ షాప్ లో పెట్టడం ఏంటండి మరి విడ్డూరం. కాకపోతే బాత్రూమ్ దగ్గర క్లీన్ చేసే దగ్గర ఉంటుంది. ఎంత అసలు ఉపాధ్యాయ వృత్తికి అగౌరవం కల్పించేలాగా వీళ్ళు ప్రవర్తించారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవగానే చక్కగా ఉపాధ్యాయులు తగిన గౌరవం లభించింది. అలాగే డిఎస్సి నిర్వహించి రిక్రూట్మెంట్ కూడా మార్గదర్శకంగా జరిగింది. దీన్ని కూడా విమర్శిస్తా ఉంటే దీని మీద కూడా సంవత్సరం తర్వాత రాష్ట్రంలో నిన్న ధర్నా చేస్తే అందరూ నవ్వుకుంటున్నారు. ఇంకోటి మీరు గమనించండి, ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా విద్యావంతులనే నాకు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. ఎంత హాస్యాస్పదం అండి. వీళ్ళు ఏదో జనాల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, ఏదో కార్పొరేట్ పార్టీ అదే ఢిల్లీ లెవెల్లో సక్సెస్ అయిందని చెప్పి వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. వీళ్ళంతా జనాల్లోకి వెళ్తే అసత్య ప్రచారాలు చేస్తే జనాలు నవ్వుకుంటున్నారు. ఈసారి ఆ 11 నుంచి ఆ 1 కూడా వస్తుందో రాదో అనుమానాస్పదం.